ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు అనిల్ రావుపూడి గారు. ఆయన అయితే ఎందుకంటే ఆయన చిరంజీవి గారిని ప్రజెంట్ చేసే విధానం ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. సో ఆ విధంగానే టీజర్ ప్లాన్ చేశారు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా మన చిరంజీవి గారి మూవీ టీజర్ రిలీజ్ అయింది. కుమ్మేశారు అంతే. అసలు అసలు స్టైల్, స్వాగ్ కానీ అసలు ఓల్డ్ ఇంకా 90s వెళ్ళిపోయాం అనమాట. టైటిల్ వచ్చేసి మన శంకర్ వరప్రసాద్ గారు ట్యాగ్ కూడా ఇచ్చారు, పండగకు వస్తున్నాం అని. అంటే లాస్ట్ ఇయర్ మరి ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చారు కదా అనిల్ రావిపూడి గారు, అలాగే ఈ ఈ మూవీకి కూడా ట్యాగ్ పెట్టేశారు, ఒక ట్యాగ్ పెట్టేశారు, ఈ పండగకు వస్తున్నామని. సరే, అయితే టీజర్లో నేను గమనించిన డీటెయిల్స్ ఏంటంటే మన చిరంజీవి గారు ఆల్మోస్ట్ ఆ డ్రెస్ ఆ సూట్లో ఇంకా మామూలుగా లేదు. ఇంకా లాస్ట్ మూమెంట్ అయితే కనుక ఆ గుర్రంతో హార్స్తో నడవడం అనేది ఇంకా మనకి పీక్ వెళ్ళిపోయింది అనమాట. అయితే ఇంకొన్ని డీటెయిల్స్ ఏంటంటే ఈ మూవీ నేనైతే ఒక యూనివర్స్ సెట్ చేస్తున్నాను అనిపిస్తుంది. అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం. ఆ మూవీలో వెంకటేష్ గారు యాక్చువల్గా ఎక్స్ కాప్ గా కనిపిస్తారు. సో ఈయన కూడా ఒక స్పై అయ్యే ఛాన్స్ ఉంది. జస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే. సో ఇదొక అండ్ వెంకటేష్ గారు కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. సో ఆయన పోర్షన్ ఎంతవరకు ఉంటుందో తెలీదు. సో మూవీ టీజర్ అయితే మాత్రం నిజంగా కుమ్మి పడేసింది. ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్, నో డౌట్. అసలు ఇప్పుడు వరకు ఉన్న డౌట్స్, అనిల్ రావుపూడి మీద ఉన్న డౌట్స్ మొత్తం అన్ని కూడా ఆల్మోస్ట్ పటాపంచలు అయిపోయాయి. ఇంకా ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నాను ఇంకా. సో ఎప్పుడు ట్రైలర్ వస్తుందా, ఎప్పుడు మూవీ వస్తుందని. సో ఆల్మోస్ట్ అందరూ కూడా చిరు గారి ఫ్యాన్స్ అందరూ కూడా పండగ వాతావరణం నెలకొందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.